See the question. Show that angle between the circles x square plus y square is equals to a square, comma x square plus y square is equals to ax plus ay is 3 pi by 4. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 సర్కిల్స్ ఇచ్చాడు, వాటి మధ్య యాంగిల్ 3 pi by 4 అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. మనకి 2 సర్కిల్స్ ఇచ్చి వాటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, cos theta is equals to d square minus r1 square minus r2 square by 2 r1 into r2. ఇక్కడ మనం ఈ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, d r1 r2. ఇక్కడ d అంటే మనకి సెంటర్స్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ ది 2 సర్కిల్స్. నెక్స్ట్ r1 మీన్స్ రేడియస్ ఆఫ్ ద ఫస్ట్ సర్కిల్, r2 మీన్స్ రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్. ఫస్ట్ మనము సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ సర్కిల్కి సెంటర్. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి, సర్కిల్ ఈక్వేషన్, గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. ఇక్కడ మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి మనకి, స్టాండర్డ్ ఫార్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ సెంటర్, సెంటర్ c1 ఈజ్ ఈక్వల్స్ టు, సెంటర్ మీన్స్ మైనస్ g కామా మైనస్ ఎఫ్. సో ఏమవుతుంది, ఇక్కడ g టర్మ్స్ అనేవి ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ టర్మ్ వై టర్మ్ లేవు కాబట్టి 0 కామా 0 అవుతుంది. రేడియస్ r1, రేడియస్ r1 ఈజ్ ఈక్వల్స్ టు, రేడియస్ ఫార్ములా ఏంటి, g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇక్కడ g స్క్వేర్ ఎఫ్ స్క్వేర్, gf టర్మ్స్ అనేవి ఇందులో లేవు, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ లేవు కదా, సో ఓన్లీ సి మైనస్ సి. ఇక్కడ సి ఏమవుతుంది, ఏ స్క్వేర్ అవుతుంది, ఇది ఇక్కడ వస్తే మైనస్ ఏ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సి మీన్స్ ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఏ స్క్వేర్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఏ. r1 ఈజ్ ఈక్వల్స్ టు a. నెక్స్ట్ గివెన్ సెకండ్ సర్కిల్, ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, అక్కడ ఏఎక్స్ ప్లస్ ఏవై, ఈ రెండు టర్మ్స్ అనేవి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతే మైనస్ ఏఎక్స్ అవుతుంది, మైనస్ ఏవై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ని కూడా మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2g ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. వై కోఎఫిషియంట్ ఇక్కడ మైనస్ ఏ ఉంది, ఇక్కడ 2f ఉంది, 2f ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ. g ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2 అనేది gతో మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతే డివిజన్ అవుతుంది, మైనస్ ఏ బై 2. సేమ్ ఇది కూడా f ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై 2. సెంటర్ c2, సెంటర్ c2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ g కామా మైనస్ ఎఫ్ కదా సెంటర్ అంటే, సో మైనస్ g అంటే g ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై 2 కదా, మైనస్ ఈ మైనస్ ఇలానే ఉంచి g మీన్స్ మైనస్ ఏ బై 2 కామా మైనస్ ఎఫ్, మైనస్ ఇలానే ఉంచి ఎఫ్ అంటే మళ్ళీ మైనస్ ఏ బై 2. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఏ బై 2 కామా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ బై 2. ఇది c2. r2 ఏమవుతుంది, మళ్ళీ r2 ఫార్ములా మనకి అండర్ రూట్, ఇక్కడ రాసాం కదా, g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. g స్క్వేర్ మీన్స్ మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే మళ్ళీ మైనస్ ఏ బై 2 హోల్ స్క్వేర్ మైనస్ సి. ఇక్కడ ఈ సర్కిల్ నుంచి సి టర్మ్ లేదు కదా కాన్స్టెంట్,
సో 0. R2 is equals to minus a by 2 whole square. Whole square means numerator की square వస్తుంది, denominator की square వస్తుంది. సో మైనస్ a square ఏమవుతుంది, ప్లస్ a square by 2 square means 4 ప్లస్ ఇక్కడ కూడా a square by 4 minus 0 means 0 under root denominator same ఉంది. సో 4 a square plus a square 2a square is equals to root 2 1s are 2, 2 2s are 4, a square by 2 వచ్చిందానా రూట్ ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది మనకి, రూట్ a by b ఫామ్లో ఉంది. రూట్ ఇక్కడ ఇది ఎలా రాయొచ్చు, రూట్ a by రూట్ bగా రాయొచ్చు కదా. సో దీన్ని కూడా అలా రాద్దాం, రూట్ a square by రూట్ 2. ఇప్పుడు స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, ఏమవుతుంది a by రూట్ 2. R2 అనేది ఏమొచ్చింది, a by రూట్ 2. ఇక్కడ రాసుకుందాం, రబ్ చేస్తాను కదా ఇక్కడ. R2 is equals to a by root 2. R1 is equals to a వచ్చింది, C1 is equals to 0, 0, C2 is equals to a by 2, a by 2. అవి మనకి ఇప్పుడు నెక్స్ట్ యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, D మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ సర్కిల్స్ ఆఫ్ ద సెంటర్స్ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. D ఈజ్ ఈక్వల్స్ టు C1 C2కి మధ్య డిస్టెన్స్. డీకి ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x1 x2 y1 y2 ఏంటి అవుతాయి, ఇది x1 y1 x2 y2 అనమాట. సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ, అండర్ రూట్ x2 మీన్స్ a by 2 minus x1 means 0 plus y2 means a by 2 minus y1 means 0 whole square is equals to, ఇక్కడ 0 ఉంది, సో a by 2 whole square plus a by 2 minus 0 అంటే a by 2 whole square. ఇది చూడండి, a by 2 whole square means a square by 2 square. a square by 2 square means 4 plus a square by 2 square means 4. ఇక్కడ డినామినేటర్ సేమ్ ఉంది, సో 4 a square plus a square 2 a square, 2 1s are 2, 2 2s are 4, ఏమవుతుంది రూట్ a square by 2. దీన్ని మనం రూట్ a square by రూట్ 2, రూట్ని సపరేట్ రాసాం. ఇక్కడ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ a by రూట్ 2. D ఈజ్ ఈక్వల్స్ టు a by రూట్ 2 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, D వాల్యూ, R1 వాల్యూ, R2 వాల్యూ, ఇక్కడ కాస్ థీటా ఫార్ములా ఉంది కదా అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు D స్క్వేర్ మీన్స్ a by రూట్ 2 హోల్ స్క్వేర్, a by రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ అంటే మనకి a స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ అంటే ఇది R2, a by రూట్ 2 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ R1 R2 కదా, 2 into R1 means a into R2 means a by root 2
plus a by root 2 whole square minus a by root 2 whole square get cancel, remaining minus a square by 2 into a square by root 2. So a square also cancel, minus 1 by root 2 by root 2 కదా, ఈ 2ని మనం root 2 into root 2గా రాయొచ్చా, by root 2. 2ని root 2 into root 2 ఎందుకు రాశానంటే root 2 into root 2 ఏమవుతుంది, root 2 whole square, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 2a వస్తుంది కదా, సో ఆ 2ని నేను ఇలా చేంజ్ చేశాను. root 2 get cancel, remaining minus 1 by root 2. cos theta is equals to minus 1 by root 2 వచ్చింది మనకి. 1 by root 2 cos 1 by root 2 and cos 45 వాల్యూ 1 by root 2 అవుతుంది, కానీ ఇక్కడ minus 1 by root 2 ఉందంటే అది మనకి cos theta is equals to 3 pi by 4 అవుతుంది. ఓకే.